చెప్పదలుచుకుంది ఏంటంటే బిగ్ బాస్ అనేది రియల్ జీవితం, మన బయట కనపడే 100 సంవత్సరాల జీవితం. ఇంతకుముందు చెప్పడం జరిగింది. నిజ జీవితంలో మనం ఏదైతే ఉందో ఓకే, అక్కడ కెమెరాస్ ఉండవు. సో మాస్క్ వేసుకుని ముందు ఒకటి మాట్లాడి వెనక ఒకటి మాట్లాడడానికి సాధ్యపడుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో కెమెరాస్ ఉంటాయి కదా. ఒక 100 సంవత్సరాల జీవితాన్ని 105 రోజుల్లో లేకపోతే 115 రోజుల్లో ఒక చిన్న కేస్ స్టడీ లాగా మనుషులు వాళ్ళ మనస్తత్వాలు స్వభావాలు తెలుసుకునే ఫార్మాట్. నన్ను నేను తెలుసుకుందాము, ఓకే, ఎక్స్ప్లోర్ చేసుకుందాం, నేనేంటో తెలుసుకుందాం అని. అండ్ మోర్ ఓవర్ ఒక బిగ్ బాస్ అడ్మైరర్గా నేను ఆ షోలోకి వెళ్దాము. నేను అంతమంది సీజన్స్లో అరే వచ్చే కంటెస్టెంట్స్ సరైన కంటెస్టెంట్స్ రాలేదు, ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ రాలేదు, విన్నర్ క్వాలిటీ మెటీరియల్ రాలేదు, ఫేక్ ఉన్నారు, మాస్క్ వేసుకున్నారు, వాళ్ళు ఉండాలి కదా. గెలిస్తే గెలుస్తాం, గెలవకపోతే గెలవపోయాం. ట్రోఫీ గెలవడం ఇంపార్టెంటా, మనసు గెలవడం ఇంపార్టెంటా, నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను దానికి ఫిట్ అవుతాను ఫీల్ అయ్యాను కాబట్టి వెళ్ళాను. నన్ను నాలాగా చూశారు. అక్కడికి వెళ్ళి నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు, ఎవరితో నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, వదిన, అక్క నాకు అవసరం లేదు. నాకు ఏమున్నా సరే నా మనసులో పెట్టుకుంటే బయటకు వచ్చినాక రియల్ ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నామినేట్ చేయాల్సిన అవసరం, నామినేట్ చేయాలి, గెలవాలనుకోవాలి. నిజంగా నేను నా తమ్ముడో ఫ్రెండ్ అనుకుంటే నేను ప్యూర్గా నామినేట్ చేయలేను కదా. ఈ పదజాలం రాదు కదా, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడలేను కదా. అక్కడ బిగ్ బాస్ అంటారు కదా నామినేషన్ సీరియస్ తీసుకోండి, సీరియస్గా మాట్లాడమంటారు. మీకు కూడా సీరియస్గా ఉంటే భలే బాగుంటుంది మసాలా. ఇద్దరు కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే మాత్రం మీరు ఆగరు, కొట్టుకుంటే మాత్రం బైక్లు, కార్లు ఆఫీసెస్ మొత్తం రోడ్ ఆఫీస్ వస్తారు కదా. మనకు ఆ మసాలానే కదా కావాల్సింది. అరే నేను ఆ మసాలా కాదు, నేను జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లారిటీ ఉంది, నాకు ఆ విజన్ ఉంది, అలా ఉన్నాను, అలా ఉంటే ఇలా ఎందుకు లేరు అని అంటున్నారు. సో నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళలేదు, ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇవ్వడానికి వెళ్ళలేదు. ఆర్గానిక్గా ఫామ్ అవుతే ఆర్గానిక్గా ఉన్నాను. సుమన్ శెట్టి గారితో నాకు నచ్చారు. ఎవరికైతే యూనో వీక్గా ఉన్నారు, లేకపోతే ఇన్ఫీరియర్గా ఉన్నారు, లేకపోతే ఇంట్రోవర్ట్లో ఉన్నారు, వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను. తప్పు జరుగుతున్నప్పుడు ఎగ్నెస్ట్గా ఫైట్ చేశాను, అలాగే ఉన్నాను. మీరు అదే చూసారు. అదే మనిషిలో నాకు తప్పు అనిపించిన నామినేషన్ అదే పాయింట్ పెట్టాను. ఫ్రెండ్షిప్ మూసుకున్నా, నేను వాళ్ళు కాపాడలేదు, సేవ్ చేయలేదు, జెన్యూన్ ఉన్నాను. మా మదర్ అయినా మా ఫాదర్ అయినా సేమ్ ఇలాగే ఇదే పర్స్పెక్టివ్తో మాట్లాడతా. మా మదర్ ఫాదర్ అంటారు నాన్న, నేను అమాసాలు మీరు మోసి కని పెంచినప్పుడు మా తప్పు అయితే అంత హార్ష్ కింద మాట్లాడతాం. తప్పే కదా, ఎవరైనా తప్పేగా. అదే చేశాక అయిపోయింది. మీకేం కావాలి? ట్రూగా ఉండేవాళ్ళు కావాలా, బటర్ పూసేవాళ్ళు కావాలా, నవ్వుతూ ఫేక్గా నటించేవాళ్ళు కావాలా? అలా అనుకుంటే నెక్స్ట్ టైం రియాలిటీ షో నేను ఇంకో విషయం చెప్తున్నా. బిగ్ బాస్ అనేది నాకు గేమ్ షో కన్నా కూడా బిగ్ బాస్ అనేది రియాలిటీ షోగా ఫీల్ అయ్యా. రియల్గా ఉన్నా, గేమ్స్ ఆడాలి. మీరే అంటారు దాంతో గేమ్స్ వద్దని, సినిమా డైలాగ్ గేమ్స్ ఆడద్దని అంటారు. గేమ్స్ ఆడాల, టాస్క్లు ఆడటానికి నేను రెడీ. గేమ్స్ ఆడటానికి ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ స్కెచ్లు వేయడానికి నేను రెడీ కాదు. నాకు అలా ఉన్నాను, సింపుల్. సో మీరు చాలా రియాలిటీగా ఉంటారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ సార్. ప్లీజ్ అడగండి సార్. బిగ్ బాస్ అనేది రియల్ కాదు, స్క్రిప్టెడ్ ఉంటుందని చాలా మందికి ఉండే ఒక డౌట్. సో మీరు చాలా జెన్యూన్ గా ఆన్సర్ చేస్తారు కాబట్టి ఈ క్వశ్చన్ కి మీ ఆన్సర్. నిజంగా స్క్రిప్ట్ అయితే ఇప్పుడు నా ఇంటితో కనపడేవాడిని మీకు. స్క్రిప్ట్ అయితే ఓకే, మాస్క్ వేసుకునే ఉండేవాడిని. అంటే కొంత మనం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ తీసుకురావడం కోసం ఆ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు తప్ప మొత్తం స్క్రిప్ట్ అయితే కాదు. స్క్రిప్ట్ అయితే నా మోకాలు అంటే ఇన్ని పెచ్చులు వేసిపోయినాయి, నా కాలు ఇప్పుడు కూడా నాకు ముందు టో ఫింగర్ ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఈ భుజం ఇప్పుడు కూడా సరే లేకట్లా, మా కన్నా మీద భుజం మీద వేసి ఇలా పట్టుకుందాం కుదరట్లా. సో నడుము పట్టుకుని వాటేసుకుంటున్నా నేను నటించి. సో కాబట్టి ఇవన్నీ మాత్రం వాస్తవం లేదు. ఈ హ్యూమర్ ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు నా హార్ట్ మనం మర్చిపోయా. 3rd H హ్యూమర్ ఎప్పుడు పనిచేస్తుందంటే హార్ట్ కూడా ఉండాలి. సో మనస్ఫూర్తిగా మనసు ఉన్న చోట ఆటోమేటిక్ హ్యూమర్ వస్తుంది. అదే జరుగుతుంది. సో అరే నేను వైల్డ్ యానిమల్లా ఉన్నాను కదా, వైల్డ్ కార్డ్కి కరెక్ట్గా యాప్ట్ పర్సన్ నేనే కదా, నేనే లోపలికి వెళ్ళి మాట్లాడతా కదా, ఎవరితోనో మాట్లాడగలిగాను కదా. సింపుల్. వస్తే వెళ్తా. ఈ లోపల చూసారు కదా, జంబో ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ నుంచి ఇప్పుడు 6 ప్యాక్ అయిపోయినా 1 ప్యాక్ చేసుకుని వెళ్తా, ఫైట్ చేస్తాను. ఆ ప్యాక్ లా ఆడేవాళ్ళు ప్యాక్ ఆట ఆడతా. సింపుల్, కుదురుతుంది. సార్ సంజన గారు థ్యాంక్ యూ. చెప్పబట్టారు ఎవరన్నా మరి ఇప్పుడు పోటీ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలా బ్రింగ్ ఇట్ ఆన్. సంజన గారు చెప్పాలి బ్రదర్, మీరు చెప్తున్నాను, నాలో డాన్సర్ లోపలే ఉండి దాగున్నాడు. నేను చాలా నేను మీతో బ్రదర్ నేను చూపిస్తే మిమ్మల్ని తర్వాత డాక్టర్ చూపించాల్సి వచ్చింది ఇంట్లో వాళ్ళు. ఓకే, సో కాబట్టి అంటే నిజంగానే బేసిక్గా డాన్స్ అంటే ఇష్టం. ఇలా అరే చప్పలు కొడుతున్నా కదండి. అంటే ఒకటి అంటే బ్రింగ్ ఇట్ ఆన్ అన్న ఒక మ్యాన్ ఫ్రాంక్ గా నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే అగ్నిపర్ష్ ఉందో అక్కడే అనుకున్నా. ఎందుకంటే ఇది చదరంగం కాదు, రణరంగం. హృదయం లేదు, టైం ఫర్ బ్యాటిల్, కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. ఇదే మ్యానరిజం. చప్పట్లు ఇలా కొట్టా, అందరితో పాటు నేను ఇలా కొడితే చప్పట్లు 10 కొట్టేవాడిని అవుతాను. ఇలా కొట్టాను కదా, ఆ చప్పట్లో కూడా ఫైట్ అప్రిషియేట్ చేస్తున్నాను. బ్రింగ్ ద ఫైట్ అంటున్నా, అంతే సింపుల్. ఒక మ్యానరిజం, సింపుల్.
ఎలా అనిపిస్తుంది? మీరే అంటున్నారు, అరే స్టోరీ అంటున్నారు, మీకే అర్థమైపోయింది కదా, ఇంకేం చెప్పను. ఎలా ఉంది సార్ లవ్? అరే అది నిజంగా ఏదైనా సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది, కానీ రియాలిటీ షోలో మరి నాకు అతికినట్టు అనిపించట్లేదు. అంటే ఇంకోటి సారీ జోక్స్ అపార్ట్, కొంత షోలోకి వెళ్ళక ముందు ఒక అవగాహన ఉంటుంది కదా, కొంత మనం రీసెర్చ్ చేస్తాం కదా. పిల్లలు నాకు పక్కన క్లోజ్ అసోసియేట్స్ కానీ నేను కొంత యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఒక బజ్ ఏం క్రియేట్ అయిందంటే, ఒకవేళ కామనర్స్ నుంచి పవన్ వెళ్తే చూడటానికి బాగుంటాడు, మనిషి మజిల్ ఉంది కాబట్టి సరదాగా ఒక పజిల్ లాగా ఒక అమ్మాయి ట్రాక్ లవ్ ట్రాక్ రన్ చేస్తాడు, అలా లవ్ ఎలిమెంట్ కనపడుతుంది యాంగిల్ అని చెప్పి పంపిస్తారేమో బిగ్ బాస్ టీమ్ అని అన్నారు. ఓకే అలా జరుగుతుందేమో, జరగకపోవచ్చు అనుకున్నా. కానీ అక్కడ వెళ్ళినాక ఈ మనిషి ఫోటో కనబడుతుంది ఫ్రేమ్, ఇంకొక ఫోటో ఫ్రేమ్లో క్వశ్చన్ మార్క్ ఎవరు ఉంటారు అనుకున్నా. అక్కడికి వెళ్ళి రీతు కూర్చుంటారని నాకు తెలియదు. కానీ నాకు రీతు చెప్పడం ఏంటి, స్వతహాగా నాకు పర్సనల్గా నాకు లవ్ మ్యారేజ్ లాంటి అట్ల మీద లేదండి. అక్కడ నాకు బయట రీతు అనే ఆవిడ పర్సనల్ నాకు తెలియదు. సో నాకు అలాంటిది ఏం లేదు నా లైఫ్లో. ఓకే ఆమె కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆయనతో కనెక్ట్ అయిందో, బట్ చూస్తానికి అలా అనిపించట్లేదు. ఎందుకంటే రీతు పరిగెత్తుకుంటూ చికెన్ పీస్ ఆమె పెట్టింది. మరి అందరితో సమానంగా హరీష్ గారితో అంటే నాకు కూడా చిన్న మొక్కలు అయితే గోయిక ఇస్తే తింటూ చప్పరిస్తూ కూర్చునేవాడు కదా, ఓకే అని అది ఇవ్వలే కదా. సో నాకేమనిపించింది, తర్వాత ఇంకొకటి తినిపించుకుంటాను. నిజం చెప్తున్నా, నాకు ఎన్నో సంవత్సరాలు అంటే ఒక్కొక్కరు ఒక్కో మనస్తత్వం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉంటే తప్ప హరిత గారికి నేను రోజు మోస్ట్లీ ఒక ముద్ద పెట్టినాకే తినిపిస్తా. అలా లేకపోతే తక్కువ బ్రదర్ బాగున్నారు తినండి అని నోట్లో పెట్టాలి కూడా ఆలోచిస్తారు. నోట్లో ఎంగిలే ఉమ్ము అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. మరేమో నాకు 4 రోజుల్లో 1 వీక్లో తినిపించుకుంటారు ఏంటో పెట్టుకుంటారు ఏంటో నాకు నిజంగా ఏమో. ఎందుకంటే నేను పిల్లర్స్ చాలా టైం తీసుకుంటా కదా, నాకు తొందరగా కూలిపోవు కాబట్టి, స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి. బ్రేకప్ లివింగ్ ఇలాంటి నాకు నచ్చదు. లివింగ్ తర్వాత లీవింగ్ నాకు కుదరదు. సార్ బయటకు వచ్చాక పవన్ గారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు బ్రేకప్ అయితే? తూచనొచ్చు. సంజన గారి దొంగతనాలు ఎలా